కరెక్ట్‌గా 3, 4 మంత్స్ బ్యాక్ నేను ఫ్లిప్‌కార్ట్‌లో సామ్‌సంగ్ గ్యాలక్సీ బుక్ 4 ల్యాప్‌టాప్ బుక్ చేశాను. ఆఫర్ ఉందని హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్ మా బాబాయ్ దగ్గర తీసుకొని మొత్తం అమౌంట్ పే చేసి బుక్ చేశాను. తీరా డెలివరీ డేట్‌కి మాత్రం మీ ప్రొడక్ట్ డ్యామేజ్ అయిందండి. మేము ప్రొడక్ట్ ఇవ్వడం కుదరదు. మీరు మళ్ళీ బుక్ చేసుకోండి అని చెప్పారు ఫ్లిప్‌కార్ట్‌కి కాల్ చేస్తే. అప్పుడు నేను ఫ్లిప్‌కార్ట్ వాళ్ళని అడిగాను. అదేంటండి నేను ఆఫర్‌లో బుక్ చేశాను. బట్ ఇప్పుడు ఆఫర్ లేదు. నాకు సేమ్ ప్రైస్‌కి ఇవ్వండి అని అడిగాను. బట్ వాళ్ళు కుదరదు సార్, మా వల్ల అయితే అవ్వదు, మీరు ఇంకోసారి బుక్ చేసుకోండి, మీకు ఇప్పుడు ఏ ప్రైస్ అయితే చూపిస్తుందో ఆ ప్రైస్కే మేము ఇవ్వగలం, ఎక్స్ట్రా 1000 రూపీస్ ఆఫ్ చేస్తాం కావాలంటే, తప్పు మా సైడ్ ఉంది కాబట్టి అని అన్నారు. నాకు ఇంకా బీపీ వచ్చేసింది అనమాట. మొత్తం ఆర్డర్ క్యాన్సిల్ చేసి పడదొబ్బాను. ఆ తర్వాత మళ్ళీ 4 డేస్ బ్యాక్ నేను ఫ్లిప్కార్ట్లోనే లెనోవో ఐడియల్ ప్యాడ్ స్లిమ్ 5 కోపైలట్ స్నాప్డ్రాగన్ ఎక్స్ ప్లస్ ప్రాసెసర్, 16 GB ర్యామ్ అండ్ 1 TB స్టోరేజ్, ఇది నేను 55,000కి బుక్ చేశాను. బట్ మీరు హెచ్డిఎఫ్సి కార్డ్ కనుక యూజ్ చేస్తే ఇది ఈఎంఐ పెట్టుకుంటే 47,000కే వచ్చిద్దని చెప్తున్నారు వాళ్ళు. నాకు ఇంకా ఒకసారి అలా జరిగాక నమ్మకం పోయింది ఫ్లిప్కార్ట్ మీద. ఇంకందుకే కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించినా బుక్ చేశాను, ఈసారైనా వచ్చిద్దని నమ్మకంతో. యాక్చువల్లీ దీని ఎంఆర్పి ప్రైస్ వచ్చేసి 1.25 lakhs. ఇది ఫ్లిప్కార్ట్లో ఎప్పుడు 60,000 బిలోలోనే ఉంటుంది. ఎందుకైనా మంచిదిలే అని నేను ఓపెన్ బాక్స్ డెలివరీయే పెట్టాను. ఫ్లిప్కార్ట్ డెలివరీ ఏజెంటే ఓపెన్ చేసి చూపించాడు. ఆ తర్వాత మీకు అన్బాక్స్ ఫీల్ కోసం మొత్తం ప్యాక్ చేసి మళ్ళీ నేను ఒకసారి అన్బాక్సింగ్ చేశాను. మనకి బాక్స్లో అసలు ఏమీ రావు, ఓన్లీ ల్యాప్టాప్ అండ్ అడాప్టర్ ఒకటి వచ్చింది, 65 watts ఫాస్ట్ ఛార్జర్. అది ఇది 14 inches FHD డిస్ప్లే ల్యాప్టాప్. ఇది మనకి ల్యాప్టాప్ ఓపెన్ చేయగానే ఇలా ఉంటుందన్నమాట. నేను ఇదంతా ఆల్రెడీ ఒకసారి సెటప్ చేశాను. ఆ కీప్యాడ్ కవరు నేను కొన్నాను ఆల్రెడీ, నా దగ్గర ఉంటే ప్యాక్ చేసి అలా పెట్టాను, అదైతే రాదు. క్యామ్కి ప్రైవసీ షట్టర్ బటన్ కూడా ఉంటుంది. ఒకసారి ఆ కవర్ రిమూవ్ చేసి చూపిస్తాను చూడండి. ఇది బ్యాక్లైట్ కీబోర్డ్తో వస్తుంది. నేను ఇది ఒకసారి యూజ్ చేసి మీకు ఈ ల్యాప్టాప్ గురించి రివ్యూ ఇస్తాను. బికాజ్ దీని స్పెక్స్ మామూలుగా ఉండవు అనమాట. అంత ప్రైస్కి ఎలా వస్తుందని నేనే షాక్ అయ్యాను. యూజ్ చేస్తే కానీ తెలియదు ఇది ఎలా ఉందో. ఒకసారి మనం ల్యాప్టాప్లో పోర్ట్స్ ఏమో వచ్చాయో చూద్దాం. ఎస్డి కార్డ్ సపోర్ట్ ఒకటి, 2 Type A ఇన్సర్ట్స్ వచ్చాయి అండ్ అన్నర్ సైడ్ USB పోర్ట్ అండ్ HDMI 3.5mm జాక్ ఒకటి వచ్చింది.